చేతి గాజుల చప్పుడు, కాలిమువ్వల సబ్బడి తమ నట్టింట వినిపించాలని, వారి ముద్దు ముద్దు మాటలు తమ చెవులను సోకాలని, వారికి అల్లారు ముద్దుగా మురిపెంతో గోరుముద్దలు తినిపించాలని పిల్లలు లేని దంపతులు కోరుకుంటున్నారు. మగపిల్లల కంటే ఆడపిల్లలను దత్తత తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు కేవలం మగపిల్లల కోసం తప్పించే రోజులుండేవి. కానీ కాలం మారింది. దాంతోపాటే ప్రజల ఆలోచన శైలిలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈనాడు ప్రతి కుటుంబము ఇంట్లో ఖచ్చితంగా ఆడపిల్ల ఉండాలని బలంగా కోరుకుంటోంది. కాలం మారుతోంది. దత్తతలో మగపిల్లల కంటే ఆడపిల్లల వైపే దంపతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 7 ఏళ్ల ప్రభుత్వ గణాంకాన్ని పరిశీలిస్తే దత్తతలో 58.36%, అంటే 370 బాలికలు, 41.64%, అంటే 264 మంది బాలురు ఉన్నారు. ఒక్క 2020-21 ఏడాది మినహా మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఆడబిడ్డల దత్తత 50% మించింది. దేశీయ దత్తత, విదేశీ దత్తతలోనూ వారి శాతమే ఎక్కువగా ఉంది. విదేశీ దత్తతలో సగటున 60% పైగా ఆడపిల్లలకు ప్రేమాప్యాయతలు పంచేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆడపిల్ల పుడితే నిర్దాక్షిణ్యంగా చెత్తకుప్పలు, ముళ్ల తుప్పల్లో పడేసేవారు సమాజంలో ఒకవైపు ఉండగా, మరోవైపు అమ్మాయి నట్టింట అడుగు పెడితే చాలు సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిందని సంబరపడిపోతున్నవారు పెరుగుతున్నారు. దేశీయ దత్తతలోనే కాదు, విదేశీ దత్తతలోనూ ఇదే ఒరవడి కనిపిస్తోంది. అంతేకాదు, అనాథ, దివ్యాంగ పిల్లల్ని చేరదీస్తున్నారు. చిన్నారుల్ని దత్తత తీసుకుంటున్న వారిలో ప్రవాసీయులు భారీగానే ఉన్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, స్పెయిన్, యూకే, కెనడా, ఇటలీ, బెల్జియం దేశాల్లోని ప్రవాసాంధ్రులు ఆయా దేశాలకు చెందిన వారు చిన్నారుల్ని దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారితో పాటు రైతులు కూడా పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. 2019-20 ఏడాదిలో 25 మంది వ్యాపారవేత్తలు, 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 15 మంది రైతులు, 11 మంది ఉపాధ్యాయులు, 10 మంది వివిధ కంపెనీ మేనేజర్లు, 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. 2024-25లో 5 మంది దివ్యాంగ బాలికల్ని, 2025-26లో 10 మంది దివ్యాంగ చిన్నారుల్ని దత్తత తీసుకున్నారు. ఈ 2 ఏళ్లలో 6 దివ్యాంగ పిల్లల్ని ఇతర దేశాలకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 శిశుగృహాల్లో ప్రస్తుతం 119 మంది చిన్నారులున్నారు. వీరంతా 0 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు. ఇందులో అబ్బాయిలు 40 మంది, అమ్మాయిలు 79 మంది ఉన్నారు. దాదాపు 1000 మంది చిన్నారుల దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కంటే దత్తతలో వేగం పెరిగింది. పిల్లల్ని దత్తత ఇచ్చిన తర్వాత కూడా ఆయా కుటుంబాలు వారిని సంరక్షిస్తున్న తీరుపై 2 ఏళ్ల పాటు కారా పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి 6 నెలలకోసారి తనిఖీ చేస్తారు.